సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వరద ప్రవాహం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సింగినగర్ వాసుల్ని దొంగల భయం వెంటాడుతోంది. ఏదైతే వరద ఉధృతి పెరగడంతో ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించడం, కొంతమందిని వారి వారి బంధువుల ఇళ్లకు తరలించడం అయితే జరిగింది. వాళ్ళని కొంత క్షేమంగా ఉండాలి, కొన్ని రోజుల వరకు మీ ఇల్లు ఖాళీ చేయాలి అని అనడంతో వాళ్ళందరూ కూడా ఇంటికి తాళాలు వేసుకొని కొంతమంది పునరావాస కేంద్రాలకి, కొంతమంది వారి బంధువుల ఇళ్లకి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని కుటుంబాల్లో అయితే దొంగలు పడి వాళ్ళకున్న బంగారాన్ని కూడా స్వాహా చేశారు అని కూడా వాళ్ళు లబోదిబోమంటూ కనిపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, వాళ్ళ ఇంటిని ఎప్పుడు వదిలి వెళ్ళారు అనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏం జరిగిందండి? లోపల మేము ఇప్పుడు ఊరి నుంచి ఇప్పుడే వచ్చాం మేడం. తాళం తీద్దామని చూస్తే తాళం ఓపెన్ చేసేసి ఉంది. లోపలికి వెళ్ళి చూసి మామూలుగా ఏదైనా పట్టేసి ఓపెన్ అయిందేమో అనుకుని మేము లోపలికి వెళ్ళి చూస్తే బీరువా అంతా ఓపెన్ చేసేసి ఉంది. మొత్తం లాకర్ అంతా ఓపెన్ చేసేసి వాళ్ళకి కావాలి డబ్బులును బంగారం ఉన్నాయి తీసుకుపోయారు. మొత్తం అసలు ఏం మిగల్చలేదు. మిగతా అలాగ వదిలేశారు, కానీ అంత చల్లా చెదరు చేసి వదిలేశారు. డబ్బులు బంగారం మొత్తం పట్టుకెళ్ళిపోయారు. ఎంత బంగారం ఉండొచ్చండి? మొత్తం 12 కాసులు ఉంటుంది మేడం. క్యాష్ వచ్చి 10-12 వేల రూపాయలు క్యాష్ ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా? ఇప్పుడే జస్ట్ ఇప్పుడు రావడమే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం వచ్చాము మేము ఊరి నుంచి. మా అమ్మాయి గారి ఊరు వెళ్ళాం, గుడివాడ. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చాము. రెండోసారి మళ్ళీ ఫ్లడ్ వస్తుందంటే వెళ్ళాము. ముందు ఫ్లడ్ వచ్చినప్పుడు వెళ్ళలేదు. వచ్చాము, క్లీన్ చేసుకుని మళ్ళీ తాళం వేసుకుని వెళ్ళాము. ఎదరంతా క్లీన్ చేసుకుని వెళ్ళాము. ఇంకా 2 గదులు ఉన్నాయి క్లీన్ చేయాల్సినవి. సరేలే మళ్ళీ వచ్చి క్లీన్ చేద్దాం, మళ్ళీ ఫ్లడ్ వస్తుంది అన్నారు కదని చెప్పి మళ్ళీ క్లీన్ చేయడం దీనికి అని చెప్పి అలాగ ఉంచి వాళ్ళు రమ్మంటే ఇక అక్కడ ఊరు వెళ్ళాం అనమాట. ఎక్కడ ఉండడానికి అవకాశం లేక అక్కడికి వెళ్ళాము వాళ్ళ ఊరికి. మళ్ళీ ఇప్పుడే రావటం ఒక అరగంట క్రితం వచ్చాము గుడివాడ నుంచి. వచ్చేటప్పుడు చూస్తే ఇది పరిస్థితి. అదే మీరు కిరాణా షాప్ అండి? ఇంట్లోనే కిరాణా షాప్ మేడం. సపరేట్గా ఉండదు, ఇంట్లోనే షాపు, కిరాణా షాపు. లోపల అన్నీ సర్దేసుకొని మేము వెళ్ళాము. తిరిగి వచ్చి చూసేటప్పుడు మొత్తం అంతా అప్పటికి లోపల వరకు మీరు రెండోసారి వెళ్ళినప్పుడు మొత్తం అంతా లోపలంతా నీళ్లు ఉన్నాయండి? వరద ఉందా? మళ్ళీ రెండోసారి ఫ్లడ్ వస్తుందంటే మేము వెళ్ళిపోయాం మేడం. ఫస్ట్ సారి ఫ్లడ్ వచ్చి కొంచెం నీళ్ళు తగ్గాక వచ్చాము. ఈ వరండా అంతా క్లీన్ చేసుకున్నాం. ఇంకా 2 గదులు ఉన్నాయి క్లీన్ చేయాల్సినవి. మా వల్ల కాక మేము మళ్ళీ తాళం పెట్టి బయటికి వచ్చేసాం రోడ్డు మీదకి. మళ్ళీ ఫ్లడ్ వస్తుంది అనేటప్పటికి మేము ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అది మీరు చెప్పండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమన్నారు పోలీసు వాళ్ళు? ఇప్పుడు స్టేషన్కి రమ్మన్నారండి. అది రమ్మని ఇప్పుడు ఒకసారి కంప్లైంట్ అక్కడ సారు క్రైమ్ బ్రాంచ్ సారు వస్తారు మీతో పాటు. అక్కడికి వస్తే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వచ్చి వస్తానన్నారు. చెక్ చేసి వచ్చి వెహికల్ కూడా లేదు. అసలు ఇప్పుడు ఎలా వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఇదే ఏరియాలో ఇంకొక దొంగతనం జరిగింది అని అన్నారు. అటు సైడ్ మరి మాకు తెలీదు. ఇప్పుడు అంతమే విన్నాను, మాకు కూడా తెలియదు అది. అటు సైడు అటు పక్క రోడ్లలో అన్నారు. మరి మాకు అంత క్లారిటీగా ఏం తెలియదు. ఇప్పుడే వచ్చాం కాబట్టి మాకు ఐడియా లేదు. బంగారం ఇన్ని కాసులు అన్నారు కదా, ఎంత డబ్బులు, ఎంత అమౌంట్ అవుతుందండి అది? ఈజీగా 5 నుంచి 6 అవుతుంది అండి. 12 కాసులు మేడం. కాసు వాల్యూ అంటే మీకు తెలియదు ఏముంది, మేము చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అది సో చూసుకోవచ్చు ఒకసారి. 100% 12 కాసులు. ఇంకా ఒక గ్రామ్ అటు ఇటు కానీ ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ ఏమి ఉండదు. బంగారం మాత్రం తీసేశారు, బంగారం డబ్బులు ఫుల్గా తీసేశారు. ఈ చిల్లర డబ్బులు అవన్నీ బయటపడేసి పోయారు. ఒకసారి లోపల చూద్దాము. అయిపోయిన తర్వాత ఇంకేం ఓకే ఓకే. ఇక్కడ ఒక గంగాళ ఉంది చిన్నది, అది పైన పెట్టింది, కింద పెట్టారంట. కింద పెట్టేసి ఇక్కడ అంటే క్యాష్ అలాగే బంగారం తీసుకుపోయి మిగిలిన చిల్లరంతా కూడా అలా పడేసి వెళ్ళారు. సో మనం కొంచెం ఎక్కువగా టచ్ చేయకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే పోలీసులు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మనం ఎక్కువగా వాటిని టచ్ చేయకుండా ఉండడమే మంచిది. లోపల చూద్దాం. ఓకే. బీరువా ఎక్కడుందండి మీది? అక్కడ తీసి అక్కడ పెట్టారా?
ఐటమ్ అంతా అక్కడ తీసుకొచ్చుకొని చక్కగా డివైడ్ చేసుకొని అదే అంటున్నా, వాళ్ళే తీసుకొచ్చి పెట్టుకున్నారు దొంగలే కదా అనుకోవాలి. ఇంకోసారి మళ్ళీ ఫ్లడ్ వస్తుంది అన్నారనేసి ఇక వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే ఇక్కడే తగలబడి ఇక్కడే ఉండేవాళ్ళం. ఇవన్నీ లేచిపోతున్నాయి, నీళ్ళు వచ్చి లేచిపోతున్నాయి. లాక్ వేసే ఉంది మేడం. మరి అదే వాళ్ళ టెక్నిక్ వాళ్ళు ఉంటుంది కదా మేడం. మరి మామూలుగా అయితే ఎవరు ఓపెన్ చేస్తారు? అది ఇంట్లో నుంచి నైట్ వచ్చేటప్పటికి 10 అయింది. ఇంకా 2 గదులు చేయలేదమ్మా. తర్వాత నిదానంగా వెళ్ళాక ఇది మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు. తర్వాత నిదానంగా వెళ్ళాక చేసుకుందాం. 2 గదులు మాత్రం క్లీన్ చేసాం. అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేశారు. ఒకరోజు అక్కడ క్లీన్ చేసుకొచ్చారు. తర్వాత ఇంకా పెరుగుతాయి ఫ్లోటింగ్ అని అంటే సరే ఇంకా మా అమ్మాయి కబురు చేసింది, మా అల్లుడు కబురు చేశారు, మీరు ఉండలేరు వచ్చేసేయండి, ప్రాణాలు దక్కించుకుంటే ముందు తర్వాత ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కబురు చేస్తేనే వెళ్ళాం మేము. అక్కడ ఉన్నది కూడా 2 రోజులు.